అలాగే ఈరోజు మీ అందరినీ కారణం ఓ 40 సంవత్సరాలుగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకంతో మమేకమయ్యి 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం, అలాగే నాయకులు, క్యాడరు అందరూ కూడా, ప్రజలు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి వారు శాసనసభ్యుడిగా చేసినటువంటి పిఠాపురం ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను రాజకీయాల్లో ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తివంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరందరూ భావించవలసిన విషయం, నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు పనిచేయడం తప్పించి ఎన్నికోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళడం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా క్యాడర్ కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ, ఆహ్వానం అమ్మ, నేను ఒక పాలసీ కట్టుబడి ఉన్న వ్యక్తిగా నాకు పార్టీలో 2 సార్లు టికెట్ ఇచ్చిన గౌరవాన్ని పార్టీకే కట్టుబడి చేశాను. ఎక్కడా కూడా వేరే రైతు రాజకీయాలు చేసే వ్యక్తిని కాదు. ఇంకానే చెప్పింది ఎకానమిక్గా ఏదేదో చేస్తాను, రాజకీయం చేస్తాను. ఆ వేళ మీరన్నట్టుగానే ఇంకా ఆ వేళ నేను ఏం చేశాను, నాకు వేరే పోటీ చేయమని కూడా ఆహ్వానం మాత్రం నేను అవ్వలేదు. మీ అందరికీ తెలియలేదు కానీ నేను చేయలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఉండే ప్రధానికి పిఠాపురం అయితే చేస్తాను. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు నేను ఒక సూచనలు, సలహాలు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నా వలన ఏ రకంగా ఉపకారం లేదు ఆ రకంగా ఉపకారం చేస్తాను. రాజకీయ సూచనలు, సలహాలు చేస్తాను జరుగుతుంది.
ఏదో అక్కడికి వెళ్ళి నేను ఇదే ఇన్ఛార్జ్ చేస్తానని అనుకుంటున్నాను, కానీ నేను రాజకీయాల్లో ఓన్లీ నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, మా నాయకులు, మా సర్పంచ్ కూడా నాతోటి ప్రయాణం చేస్తుంది, నాతో ఉన్నది. మీరందరూ కూడా మీతోటే నా ప్రయాణం ఉన్నారు కాబట్టి వారి కోసం నేను మీతో వస్తున్నాను. పార్టీ త్వరలో చెప్పారా? పార్టీ త్వరలో సార్ రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది, మీకు ఎందువల్ల రాజీనామా చేస్తున్నారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు తగ్గించారు, ఒకసారి శాసనసభ్యుని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది. మరి ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేశాను. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేశాను. ఆ రోజున కూడా నేను రెకనసిగా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానూ పోరాటంగానూ వాళ్ళు తీసుకుని టికెట్ తెచ్చుకుంటారు. దాంట్లో మనం పిండం దొరబాబు నెగ్గుతాడంటే పిండం దొరబాబు, వంగ గీత గారు నెగ్గుతుందంటే వంగ గీత గారు. అది కూటమిని దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుంటారా? నియోజకవర్గ ప్రజలు, మా కేడరు, మా నాయకులు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెళ్ళగాలి లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకున్నాను. కానీ నా కేడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు ఈ రోజున మీరు అందరూ చూశారు. ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నాకు నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరు అర్థం చేసుకోండి. మీ మీడియా సోదరులందరూ తలతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఇవాళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు వెళ్దాము, ప్రజలకి అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది. నాకు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రధానికం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన త్వరలో వారందరూ అభిష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతుంది. మీ నియోజకవర్గం అభివృద్ధి అంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఉంటే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి ఎందుకు? 100% ప్రజల, మా నాయకులు, మా సర్పంచ్ అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నారు. సో రాజకీయంగా నేనేదో రేపు ఎమ్మెల్యే అవ్వాలనో లేదంటే ఇంకోరంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పుకున్నాను. ఈసారి చేయాలనుకున్నాను, నెక్స్ట్ చేయనని కూడా చెప్పాను. ఆ రకంగా ముందుకు వెళ్తాను. రాజకీయ ఆలోచనతో నేను ఏది చేయను. నాకు ఉండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండే నాయకులు, కేడరు వీళ్ళందరూ అభిష్టంగా నేను ముందుకు వెళ్తున్నాను.